మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. ఎగ్జామ్ ఏదో వస్తుందా రాదా నాకైతే డౌట్. మళ్ళా పెట్టాలి నాకైతే సప్లీ. ఓపెన్ చేయొచ్చు. నేను మంచిగా రాయాలనుకున్నా, చీటింగ్ కొట్టి మా టీచర్ వచ్చింది. ఏటు పోయినా సరే నా మీద కన్నేసింది. ఇప్పుడు చాయ్ తాగేటప్పుడు కూడా ఇలా చూసింది. ఇప్పుడు అంతే క్వశ్చన్లు ఉన్నాయి తిప్పినావా? పేపర్ చూసినా షాకే షేకే కింద పడ్డాను. అమ్మాయి పడ్డది మంచిగా ఉంది, తెల్ల ఉంది. ఎగ్జామ్ ఏదో వస్తుందా రాదా నాకైతే డౌట్. మళ్ళా పెట్టాలి నాకైతే సప్లీ. పక్కా సప్లీ. ఎందుకు తక్కువ వచ్చింది? కొంచెం అంటే చదివినే వచ్చినాయి, వచ్చిన కాడికైతే రాసినాం. ఇక వస్తుందా రాదా అనేది అది చూడాలి. అంతా హార్డ్ ఉన్నా క్వశ్చన్స్ అంటే కొంచెం కొంచెం పక్క పండే పడ్డా. ఇక అంత లేదు అన్న, కాపీ కొట్టే తట్టుగా లేదు, ఫుల్ స్ట్రిక్ట్ ఉంది. పక్క నెక్స్ట్ టైం రాయాల్సింది అంట. ఇక నాదైతే అట్లనే ఉంది. ఇంటి పోయినాక మరి డాడీ ఇక డాడీగా చూడాలి ఏమైతుందా అనేది. బ్రో ఎగ్జామ్ అయితే టాప్ వచ్చేసింది అనుకో బ్రో. టాప్ అంటే టాప్ 600 కి 600 కొట్టేస్తాయి సార్. అయితే పిచ్చి పడేస్తున్నా అనుకో. పిచ్చా లైట్ వచ్చింది, ఎగ్జామ్ మొత్తం నింపేసిన మొత్తం. అంత బాగా అంత బాగా పోస్టర్ పడతా పోస్టర్ బిల్డింగ్ వేసేసారు. అయితే నేను మంచిగా రాయాలనుకున్నా, చీటింగ్ కొట్టి మా టీచర్ వచ్చింది. ఏటు పోయినా సరే నా మీద కన్నేసింది. ఇప్పుడు చాయ్ తాగేటప్పుడు కూడా ఇలా చూసింది. ఇప్పుడు రాసానికి చాలా కష్టపడ్డా. ఇంగ్లీష్ కాబట్టి ఏం రాయలేకపోయినా మన చిట్టీలు ఏం పట్టుకోవాలా, ముందే చెక్ చేశారు. చాలా స్ట్రిక్ట్ ఉంది. చూసి రాసినా కూడా ఏం రాయలేం కదా. క్వశ్చన్ పేపర్ తిప్పి రాసేసిన, ఏం రాలేదు. టైం కూడా ½ అయిపోయింది. ఎగ్జామ్ పడుకున్నా, ½ అయిపోయింది. కానీ ఈసారి ఎందుకు అన్న నిజంగా అంటే నిజంగా చాలా టఫ్ వచ్చింది. అది చాలా టఫ్ వచ్చేసింది ఈసారి. మళ్ళా రీకండక్ట్ చేసాం, మంచిగా ఉండే ఎగ్జామ్. మళ్ళీ ఇంకొంచెం టాప్ కొట్టేసాం. అసలు రీకండక్ట్ అయితే కంపల్సరీ. మన వెనకలు ఉన్న అమ్మాయి అయితే 24 hours ఏడుస్తారు పాపం. అది ఇంట్లో ఫెయిల్ అయితే తన్నేస్తారు కదా అమ్మ నాన్నలు. అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సార్ పేపర్. ఇక ఎట్లా అంటే ఇక అయిపోయింది. ఇక బెల్టులు రిజల్ట్ రోజు అయితే ఇక ఏమైతో తెలియదు. ఆ రోజు రెడీగా ఉండాలి. ఆమె అయితే పాపం తన్నేసారు. 24 గంటలు ఏడుస్తున్నాను పాపం. అమ్మాయి పడ్డది మంచిగా ఉంది, తెల్ల ఉంది. ఏం లేదు కానీ ఏం రాయలేదు. ఏదో రాసినాం, పోయినాం, కూర్చున్నాం, చదువుకునే రాలేవు. చదువుకునేమో కానీ ఫస్ట్ మనం ఆడ చదవం ఎట్లయినా కానీ. పక్కా పాస్ అంతే. క్వశ్చన్లు ఉన్నాయి తిప్పినావా? అన్ని రాసినేమో ఏం రాయలే. నేనైతే మొత్తం నింపిన అంతే. ఇదే ఫెయిల్ అయితే నేను వస్తాను. మూవీ స్టోరీ రాసి మూవీ స్టోరీ ఏం రాయలేదు కానీ మూవీ స్టోరీ రాసిండు. ఫోన్ తీయాలి రాజాసాబ్ రాద్దాం అనుకున్నా కానీ గుర్తు రాలేదా? ట్రైలర్ రాసిన ఇష్టాలో ఇష్టానా తెలుగు టాక్స్. ఓకే థ్యాంక్స్. నేను ఏం చెప్ప బ్రో, పేపర్ చూసినా షాకే షేకే కింద పడ్డా. అంతే 10 నిమిషాలు పడ్డా. 1 గంట వండుకున్నా బ్రో. 1 గంట వండుకున్నా. 3 గంటల ఎగ్జామ్ 1 గంట మంచిగా వండుకున్నా. ఏం బాధ టెన్షన్ లేకుండా 2 గంటలు ఎగ్జామ్ రాసిన. ఉన్న క్వశ్చన్ పేపర్ దింపిన మొత్తం. 3 గంటలలో అదే పని చేసిన. కలెక్షన్ కూడా షాకే షేకే కింద పడిపోతాడు. మీరు అంతా కూడా కాలేజా? పక్కల పక్కల నా ఇంకా పోరి, ముందు పోరి, పక్కన పోరి. ఏం చెప్పలే? వాళ్ళు నా పేరు నుంచి చూసి రాస్తున్నారు. అంటే అనుకున్నా అంటే వాళ్ళు ఒక తెలుగులో రాస్తుంది, ఒక దాచిపెట్టి రాస్తుంది. ఏం చేయాలి? రేపు చూపిస్తా అని చెప్పింది. ఇంగ్లీష్ చూసాం. డైరీ మిల్క్ తీసుకురా వస్తే చూపిస్తా అని చెప్పింది. అంతే ఏమి ఇయ్యం మేడం.
తీసుకురామని చెప్తారు కానీ ఇస్తామని చెప్తాం లాస్ట్ లా ఇవ్వకుండా వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ బ్రో. చిట్టీలు గిట్టీలు ఏం లేదు, ఎందుకు నడతలేవా లోపల? నడసలేవు, ఫుల్ షిట్. లోపలికి పోగానే బయటకు వాడే అంటారు వాళ్ళు, ఏం చేయలేక బాగా ఫీల్ అవుతున్నారు అబ్బా మరి చిట్లు లేకపోతే. ఇక బాధ పడాలి. మరి గవర్నమెంట్ చిట్లు గిట్లా రాపియరా అని చెప్తారా మరి? ఇక గవర్నమెంట్ పెడితే ఇక